చూస్తున్నాం. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ కస్టడీకి తీసుకునే అంశంపై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐ నాగరాజు కస్టడీపై గతంలో ఏపీ హైకోర్టు విధించిన పలు నిబంధనలను సవాల్ చేస్తూ సిట్ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సెకండ్ ఏజేఎంఎఫ్సి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా షరతులతో కూడిన కస్టడీకి ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సిఐ నాగరాజును విచారించాలని, అలాగే విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిట్ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఇవి అడ్డంగా మారతాయని భావించిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిఐ నాగరాజు సిట్ కస్టడీ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ కస్టడీకి తీసుకునే అంశంపై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐ నాగరాజు కస్టడీపై గతంలో ఏపీ హైకోర్టు విధించిన పలు నిబంధనలు సవాల్ చేస్తూ సిట్ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సెకండ్ ఏజేఎంఎఫ్సి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేయగా షరతులతో కూడిన కస్టడీకి ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సిఐ నాగరాజును విచారించాలని, అలాగే విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిట్ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఇవి అడ్డంగా మారతాయని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిఐ నాగరాజు సిట్ కస్టడీ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.